వ్యాసుల వారి యొక్క తాతగారు శక్తి, ఆయన ఒకరోజు వ్యాస భగవానుల వారి దగ్గరికి వచ్చారు. వచ్చి, ఏ వ్యాస, నిన్ను భగవత్ స్వరూపం అంటారు కదా అందరూ, నాకు మృత్యువు లేకుండా చేయబోయి అన్నాడు. అప్పుడు వ్యాసుల వారు అన్నారు, పుట్టినవాడికి గిట్టక తప్పదు, ఈ భౌతిక జగత్తు అందరూ పోవాల్సిందే, అది చేయలేను అన్నాడు. అంత మాత్రానికి నువ్వు భగవత్ స్వరూపం దేనికయ్యా? ఆ మాత్రం చేయకపోతే ఏదో ఒక రకంగా నాకు మృత్యువు లేకుండా చెయ్యి అన్నాడు. తాతగారు, కుదరదండి, అయినా మీరు ఎంతగా ప్రయాస పడుతున్నారు, అడుగుతున్నారు కాబట్టి మృత్యు యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్తారు. ఆయన ఏమన్నా మీకు సహాయం చేస్తాడేమో చూద్దాం, నా చేతుల్లో అయితే ఏం లేదని తీసుకొని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. ఈయన యమధర్మరాజు వ్యాసుల వారిని చూసి నమస్కరించుకొని, ఎవరు స్వామి వీరు తెలియనట్టుగా అడిగాడు. మా తాతగారండి, ఆయనకు ఒక కోరిక ఉంది. ఏంటి ఆ కోరిక అన్నాడు. మృత్యువు లేకుండా ఉండాలని కోరుకుంటున్నాడు, మీరు ఏమన్నా సహాయపడతారేమో. అప్పుడు యమధర్మరాజు చెప్పాడు, నాదేం లేదు, కాలపురుషుడు ఆదేశిస్తాడు, ఆ కాలపురుషుడు ఆదేశాల మీదకి అన్నీ జరుగుతుంటాయి. కాలపురుషుని అడిగి చూద్దామని కాలపురుషుని పిలిచారు. కాలపురుషుడిని అడిగితే నువ్వేమైనా సహాయం చేయగలవా అంటే కాలపురుషుడు ఏమన్నాడంటే, నాదేం లేదండి, చిత్రగుప్తుడు చిట్టాపద్దుల నుంచి చెప్తాడు, ఈ టైం అయిపోయింది, ఈ టైం అయిపోయిందని చదివి చెప్తాడు, నేను ఆదేశాలు ఇస్తాను, నాదేం లేదు, చిత్రగుప్తుని అడుగుదా అంటాడు. చిత్రగుప్తుడిని పిలుస్తారు. చిత్రగుప్తుడు, ఏమయ్యా, వీళ్ళ తాతగారికి మృత్యు లేకుండా ఉండాలంటే నువ్వేమైనా సహాయం చేయగలవా అన్నాడు. అంటే చిత్రగుప్తుడు అన్నాడు, నాదేం లేదు స్వామి, జీవుడు చేసిన కర్మలను బట్టి పరమాత్మ ఈ పుస్తకంలో రాస్తాడు, నేను కాదు రాసేవాడిని, నేను రైటర్ కాదు రీడర్. ఏంటి? చిత్రగుప్తుడు రైటర్ కాదు, రీడర్, చదువుతాడు. రాసేది ఎవరు అంటే పరమాత్మ. మరి పరమాత్మ ఎట్లా రాస్తాడు? పరమాత్మ ఎక్కడున్నాడు? సర్వస్య చాహం హృది సన్నివిష్టు. చాలామందికి అర్థం కాదు. ఏంటంటే మనం చేసే పాపాలు భగవంతుడికి ఎట్లా తెలుస్తాయా? ఎట్టంటే తెలుస్తాయి అబ్బాయి, ఆయన హృదయంలో కూర్చొని ఉన్నాడు, ఎక్కడో లేడు, హృదయంలోనే కూర్చొని ఉన్నాడు. కూర్చొని నువ్వు చేసే ప్రతిదీ కూడా లెక్క రాస్తా ఉన్నాడు. పాపం చూడండి, మనల్ని సృష్టించిన దానికి ఎన్ని పాటలు పడాలి భగవంతుడు. మన హృదయంలో కూర్చొని ఒక అకౌంటెంట్ పని చేస్తున్నాడు. ఆయన అకౌంటెంట్ అన్ని లెక్కలు రాసినట్టుగా మనం చేసే పుణ్యము పాపము అన్నీ కూడా రాస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి మనకు ఫలితాలు ఇస్తాడు. హనుమంత ఉపదృష్ట, అనుమతి ఇచ్చేవాడు ఆ పరమాత్మ హృదయంలో కూర్చొని మనం చేసిన కర్మను బట్టి. ఇప్పుడు యజమాని మనం ఆయన దగ్గర పనిచేసినప్పుడు వీడు ఎన్ని రోజులు పనిచేశాడు, ఎన్ని గంటలు పనిచేశాడు మొత్తం నోట్ చేసుకొని దాన్ని బట్టి జీతం ఇస్తాడు, అవునా కాదా? అట్లాగే పరమాత్మ హృదయంలో కూర్చొని మనం ఎంత పుణ్యం చేశాం, ఎంత పాపం చేశాం, ఎంత భక్తి చేశాం, వీటిని బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. చాలామందికి తెలియదు, అరే ఎట్ట జరుగుతూ ఉంది ఇదంతా కూడా, నేను ఎవరో చూడకుండా తప్పు చేశాను కదా, ఎడ తెలిసిపోయింది? ఎవరు చూడకుండా ఉండే సమయమే లేదు. భీష్మ పితామహుణ్ణి ధర్మరాజు అడుగుతాడు, ఎవడన్నా చేసిన పాపం శిక్ష పడకుండా ఉండాలా అంటే ఏంటి ఉపాయం స్వామి అంటాడు. అప్పుడు భీష్ముడు నవ్వుతూ చెప్తాడు, 12 మంది సాక్షులు లేకుండా వాడు కానీ తప్పు చేస్తే అప్పుడు శిక్ష పడదు నాయన అంటాడు. ఎవరా 12 మంది సాక్షులు అంటాడు. అప్పుడు భీష్ముడు చెప్తాడు, భూమి, ఆకాశము, గాలి, అగ్ని, దిక్కులు, సూర్యుడు, చంద్రుడు. గాలి లేకుండా ఉండే ప్రదేశంలో నువ్వు కానీ పాపం చేస్తే అప్పుడు నీకు శిక్ష పడదు. గాలి లేని ప్రదేశంలో నువ్వే ఉండవు కదా, ఇంకా పాపం ఏం చేస్తావు నువ్వు? గాలి లేకుండా ఉంటే బతుకుతావా? మరి గాలి లేని ప్రదేశంలో పాపం చేస్తే అప్పుడు శిక్ష ఉండదంట. భూమి సాక్ష్యం అంట, మరి భూమి మీద ఉండకూడదు. ఆకాశం సాక్ష్యం అంట, ఆకాశం కింద ఉండకూడదు. దిక్కులు ఉండకూడదు, సూర్యచంద్రులు ఉండకూడదు. వీళ్ళందరూ లేనటువంటి సమయంలో నువ్వు గాన పాపం చేస్తే శిక్ష పడకుండా ఉంటుంది. కుదరదు కదా. ఇంతకుముందు పాపం చేసే ప్రవృత్తి జనాల్లో తక్కువగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా?
ఇవన్నీ సత్యాలు రెగ్యులర్గా డిస్కస్ చేసేవాళ్ళు. వాళ్ళు పాపం చేయాలా అన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు సూర్యుడు కనిపించేవాడు, భూమి కనిపించేది, ఆకాశం కనిపించేది, చంద్రుడు కనిపించేవాళ్ళు, దిక్కులు కనిపించేవాళ్ళు, గాలి కనిపించేది, అగ్ని కనిపించేది. అందువల్ల ఒరే వీళ్ళందరూ ఉన్నప్పుడు నేనట్ట తప్పించుకోలేను, పాపం చేసి చేయకుండా ఉండడమే ఉత్తమం. ఇప్పుడు ఇవన్నీ ఎవరికి తెలియదు. ఎవడు చూస్తాడు రాక నీదా, ఇదే ఫిలాసఫీ మనం వినేది. ఎవడు చూస్తాడ్రా అనే ఆ మాట వచ్చింది అంటే చూసేవాడు ఒకడు ఉన్నాడని నువ్వు అర్థం చేసుకోవాలా. ఇది సత్యం. లేనిది ఎప్పుడు డిస్కషన్ జరగదు. లేని దాని గురించి డిస్కషన్ ఎప్పుడు జరగదు. ప్రభుపాదుల వారి దగ్గరికి వెళ్ళి భగవంతుడు ఉన్నాడా అని ఒక వ్యక్తి ప్రశ్నిస్తాడనమాట. అప్పుడు ప్రభుపాదుల వారు చెప్తాడు, ఏమయ్యా లేని వస్తువు గురించి ఎప్పుడన్నా డిస్కషన్ జరిగిందా? నువ్వు భగవంతుడు ఉన్నాడా అని డిస్కషన్ పెడుతున్నావంటేనే ఉన్నాడు కాబట్టే డిస్కషన్ జరుగుతూ ఉంది. ఉన్నాడు కాబట్టే డిస్కషన్ జరుగుతూ ఉంది. లేని వస్తువు గురించి ఎప్పుడు డిస్కషనే లేదు. సో ఎవడు చూస్తున్నాడు అనేటువంటి మాట వచ్చినప్పుడే చూసేవాడు ఉన్నాడు అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. కనకదాసుల వారి గురువు గారు వ్యాసతీర్థుల వారు తలా ఒక అరటిపండు ఇచ్చాడు. ఎవరు చూడని ప్రదేశంలో తిని రమ్మన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. ఒక్కొక్కడు మూతులు రుచుకుంటా వచ్చేసాడు. గురువుగారు వ్యాసతీర్థుల వారు ఒకరిని అడిగారు, శిష్య ఎట తిన్నావురా అన్నాడు. గురువుగారు బావి లోపలికి వెళ్ళి తిన్నాను, వాళ్ళు చూడలేదు గురువుగారు అన్నాడు. ఇంకొన్ని అడిగాడు, నువ్వు ఎట్లా తిన్నావు అన్నాడు. గురువుగారండి నేను తలుపులన్నీ బంధించుకొని తిన్నానండి, ఎవరు చూడలేదండి అన్నాడు. ఇంకోడు, మరి నువ్వు ఎక్కడరా తిన్నావు అన్నాడు. గురువుగారండి నేను 10 లోపలికి వెళ్ళిపోయి తిన్నానండి, ఎవరు చూడలేదండి అన్నాడు. కనకదాసులు వారి చేతిలో అట్లాగే ఉంది పండు. ఏనాయనా నువ్వు తినలేదన్నాడు. అప్పుడు కనకదాసు ఏమన్నాడు తెలుసా? స్వామి, ఎవ్వరూ చూడని ప్రదేశంలో మీరు తినమన్నారు. ఆ సర్వవ్యాపకుడు భగవంతుడు, ఆయన చూడని ప్రదేశమే లేదు, అందువల్ల నేను తినలేకపోయాను. ఆ సర్వవ్యాపకుడు భగవంతుడు, ఆయన చూడని ప్రదేశమే లేదు. ఇంతకుముందు హింసా ప్రవృత్తి సమాజంలో తక్కువగా ఉండింది అంటే దానికి కారణం ఏంటి అంటే ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల వ్యక్తుల యొక్క చైతన్యం ఈ ఆధ్యాత్మిక జ్ఞానంతో నిండి ఉండడం వల్ల సర్వత్రా ఆ దేవదేవుని చూడగలుగుతూ ఉన్నారు. అందువల్ల వాళ్ళు తప్పులు చేసేదానికి వాళ్ళ మనసు ఒప్పుకునేది కాదు. ప్రభుపాదుల వారు చెప్తారు, ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కారణం ఏంటి అంటే దైవత్వం లేనటువంటి సమాజం, దేవుడు లేనటువంటి సమాజం, అదే అన్ని సమస్యలకు కారణం అని చెప్పి ప్రభుపాదుల వారు చెప్తారు. మోక్షం గురించి మర్చిపోండి మీరు. సమాజంలో ప్రతి వ్యక్తి బాధ్యతగా మెలగాలంటే కూడా వాడిలో మంచి చైతన్యం ఉండాలా. ఆ చైతన్యం రావాలా అంటే ఆధ్యాత్మిక చింతన ఖచ్చితంగా ఉండాలా. అరే ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది నేను చేయొచ్చు, ఇది నేను చేయకూడదు. ఇంగ్లీష్లో కూడా హ్యూమన్ బీయింగ్ అంటే ఏమంటారు? రేషనల్ యానిమల్ అంటారు. రేషనాలిటీ అంటే విచక్షణ జ్ఞానము. హ్యూమన్ బీయింగ్ అంటే రేషనల్ యానిమల్. ఆ విచక్షణ జ్ఞానం అనేది లోపిస్తే మనం జస్ట్ యానిమల్. కుక్క ఒకటి తింటా ఉంటుంది, ఇంకో కుక్క వచ్చి లాగేసుకుంటుంది. అరే అది ముందు తింటూ ఉండిందే, నేను లాక్కుంటే బాధపడుతుందేమో ఆలోచించదు, అందుకని దాన్ని జంతువు అన్నారు. ఆలోచన లేకుండా వ్యవహరిస్తే వాడు జంతువు. ఆలోచించాల, ఇది నేను చేయదగిందా చెయ్యకూడనిదా అని ఆలోచించి ప్రవర్తించాలి. ఆ ఆలోచన మనిషిలో వచ్చేటట్టుగా చేసేటువంటిదే ఆధ్యాత్మిక చింతన.